కురుక్షేత్ర సంగ్రామంలాగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకాన్ని ఎన్డీఏ పార్టీల మీద పెట్టుకొని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేసింది, ఇంకా ఏవైనా గ్రామాల్లో సమస్యలుంటే తెలుసుకొని అవి పరిష్కారానికి మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనం కార్యక్రమానికి అధ్యక్షులు మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు ఎమ్మెల్యేయాను. చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా ప్రభుత్వాలను చూశాను. కానీ ఒక ప్రభుత్వం ఓడిపోతే రెండవ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తుంది. ఇస్తే అవి అదనంగా చేసే ప్రభుత్వాన్ని చూశాం తప్ప మొట్టమొదటిసారి 2014 చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిలుపుదల చేసింది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి మన ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ తీసుకోవడానికి అవకాశం దక్కింది. ఇంకొద్ది రోజులైతే ఆర్థికంగా అన్ని సర్దుకుంటాయి. సాధ్యమైనంత వరకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఇది మంచి ప్రభుత్వం అని ఇప్పటికే ముద్రేశాం. ఈ మంచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మాకు అనేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అందులో సమర్థవంతమైనటువంటి అధికారులు వచ్చారు. కేంద్రంలో కేబినెట్ మంత్రి మన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. చురుకైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గానికి, ఎందుకంటే నా టెక్కల అభివృద్ధి చేసుకుంటే జిల్లాకు పేరు రాదు, పలాస అభివృద్ధి చేసుకుంటే జిల్లాకు పేరు రాదు. ఎవరైనా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి వచ్చినా, ఈ ప్రాంతానికి వచ్చినా ఈ జిల్లా హెడ్ క్వార్టర్ బాగుంటే జిల్లా అంతా కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో రోజుల నుంచి ఎప్పుడు మీ అప్పని వచ్చినా మా హుదుహుదు ఇల్లు సంగతి ఏంటి, మా హుదుహుదు ఇల్లు మనమే కట్టాం, మనకెప్పుడు ఇవ్వడం లేదు, వాళ్ళే తీసుకుంటున్నారు, మాకు దగ్గరికి రానివ్వటం లేదు, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చెప్పేవారు. ఈరోజు ఒక అవకాశం దొరికింది. అలాగని చెప్పి ఏదో మనకు అధికారం ఉందని చెప్పి తప్పు చేయకూడదు. నిజమైన పేదవాడికి ఇవ్వాలి. అవసరం ఉంటే ఇంకొక 100 ఇల్లు కడదాం, అవసరం ఉంటే ఇంకొక పట్టా ఎక్కువ ఇద్దాం. కానీ పేదవాడికి పార్టీలు చూపించి ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు వచ్చాను. మళ్ళీ ఇదే కార్యక్రమం ఆ రోజు కూడా మంత్రి అయిన తర్వాత 3 మాసాలకు వచ్చాం. మళ్ళీ మొదటి మీ కార్యక్రమానికి వచ్చాం. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీకు ఎప్పుడు ఈ అవకాశం ఉన్నా మీ ఎమ్మెల్యేకి చెప్పండి.